ఈ టీడీఆర్ బాండ్ల కోసం పోరాడిన జనసేన పార్టీ అయితే ఏమి, భారతీయ జనతా పార్టీ భానుప్రకాష్ అయితే ఏమి, కిరణ్ అయితే ఏమి, ఇంకా కూడా తెలుగుదేశం పార్టీలో రాజా రాజశేఖర్ అయితే ఏమి, వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు తిరుపతిలో ఉండి పోరాడారు. ఈరోజు మా కూటమి అభ్యర్థి శ్రీనివాసులు గారికి చెప్తున్నాం, సీనన్న దయచేసి దీన్ని టేకప్ చేయండి, దయచేసి దీన్ని టేకప్ చేయండి, ఈ అవినీతిని బయటికి తీసుకురమ్మని మా కూటమి అభ్యర్థికి కూడా మేము అపీల్ చేస్తున్నాం. 100% ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఈ అవినీతి భోగోతం తొందరలో బయటపెట్టి వీళ్ళందరినీ అబ్బా కొడుకుల్ని, బ్రోకర్ అబ్బా కొడుకుల్ని అందరినీ జైలుకి పంపించేది ఖాయమని కూడా నేను మనవి చేస్తున్నాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్? పెన్షన్ అది అయిపోయిన సబ్జెక్ట్ కదా, అంతేనా? ఓకే, ఏదో ఉంది నా దగ్గర కాగితం, నాకు తెలుసు మీరు అడుగుతారని దానికే తీసుకొని వచ్చాను. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయనే కదా, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పెన్షన్స్ మీద చాలా విచిత్రమైన జీవో ఇచ్చాడు. ఏంటంటే 1,27,177 మంది ఉన్నారు. దాంట్లో ఏది పెన్షన్లు అందించేదానికి మా దగ్గర అంతమంది ఉన్నారు. కానీ 14,233 మంది అగ్రికల్చరల్ స్టాఫ్ అయితే ఏమి, ఫిషరీస్ అయితే ఏమి, సెరికల్చర్ వాళ్ళు అయితే ఏమి, వాళ్ళు పంపించలేము అన్నాడు. ఏం జవహర్ రెడ్డా, 1వ తేదీ 1 గంట సేపు పంపించలేవా? 1 గంట సేపు 1వ తేదీ ఈ 14,000 మందిని పెన్షన్లు పంపిణీ చేసేదానికి నువ్వు పంపించలేవా? అంత బిజీగా ఉండారా అని అడుగుతున్నా. 1వ తేదీ ఒక నెల 6 గంటలకి, 1వ తేదీ 6 గంటలకి మొదలు పెడితే కరెక్ట్గా 7-7:30కి అయిపోతుంది. ఏమి ఈ 14,000 మంది అంత బిజీగా ఉండారా అని మేము అడుగుతున్నాం. సరే, పవర్ డిపార్ట్మెంట్ 6,754 మందిని మేము పంపించలేము. 1 గంట కోసం, 1 గంట కోసం వాళ్ళని మేము మీకు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసేదానికి మా వల్ల కాదు అని అన్నాడు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓలు ట్రైనింగ్లో ఉన్నారు, ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. 1 గంటకు ఆపితే 1 గంట 6 నుంచి 10 వరకు 3-4 గంటలు ఒక్కరోజు 1 నెలలో నువ్వు ఈలేవా జవహర్ రెడ్డి అని అడుగుతున్నా. అసలు ఇంకొకటి కూడా తమాషగా, ద అబౌవ్ స్టాఫ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన స్టాఫ్ ఎవరున్నారో పంపించినా వాళ్ళకి ఊరు తెలియదంట, పేరు తెలియదంట, లొకేషన్ తెలియదంట. గూగుల్ మ్యాప్స్ ఉన్నా ఇప్పుడు మా ఊరు ఉంది రాజపాళెమో, గూగుల్ మ్యాప్ వేస్తే రాజపాళెం తెలీదా? రాజపాళెం దగ్గరికి వచ్చే సుబ్బమ్మ పెన్షన్ ఇవ్వాలా, లేకపోతే వంకాయమ్మకు పెన్షన్ ఇవ్వాలా, లక్ష్మక్కకు పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు చెప్పరా ఊర్లో? మీకు పెన్షన్లు ఇంటికి పంపించేదానికి జవహర్ రెడ్డికి, వైసీపీ జవహర్ రెడ్డికి ఇష్టం లేదు. దానికనే ఇటువంటి ఎక్స్క్యూజెస్ ఇచ్చాడు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇది కరెక్ట్ కాదు. హత్య రాజకీయాలు ఒకటే గుర్తుపెట్టుకోండి. నిన్న పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్ చూసా, ఏమంటాడు పోసాని? చంద్రబాబు నాయుడు విజయవాడలో హత్య చేశాడా లేదా? చంద్రబాబు నాయుడు హత్య చేశాడా లేదా? ఏమి జగన్మోహన్ రెడ్డి హత్య చేయలే? మీరు ఆ విధంగా మాట్లాడితే మేము ఈ విధంగా మాట్లాడతాం. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. పుట్టుక్కని హెలికాప్టర్ పడిపోయిందా లేదా? ఎవరు చేశారు? కరెక్ట్గా 2019 ఎలక్షన్లో వివేకానంద రెడ్డి పుట్టుక్కని చచ్చిపోయాడు. ఎట చచ్చిపోయాడు? ఈరోజు మీ హత్య రాజకీయాల కోసం పెన్షనర్స్ని చంపేస్తారా? 32 మందిని 32 మందిని 1 గంట కోసం నువ్వు మనిషిని లేకపోయాడు నీ చీఫ్ సెక్రటరీ. ఎందుకంటే మీ చీఫ్ సెక్రటరీకి నువ్వు ఇయ్యొద్దని చెప్పావు కాబట్టి.
13 మందిని బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి, 13 మందిని బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇటు మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి, సంస్కృతంతో ఇది సంస్కారంతో మాట్లాడండి. ఏం చెప్తావు పోసాని? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? కుల కమ్మలకి కాపులకి కమ్మాస్కి కాపుస్కి తగువ పెట్టి వాళ్ళిద్దరిని విడదీశాడా చంద్రబాబు నాయుడు? గుర్తుపెట్టుకో, మైనారిటీలని హైదరాబాదులో మీరు నరికింది, మీ కుటుంబం నరికింది చూడు, మీ వైఎస్ కుటుంబం. ఆ రోజులు మర్చిపోతే ఎట్ట నాయనా? గుర్తుందా? ఓల్డ్ సిటీలో కత్తులు పెట్టుకొని నరికారు మైనారిటీస్ని. ఎవరు చేసింది? గుర్తు తెచ్చుకుని మాట్లాడని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. సో ఈ పెన్షన్స్ కుట్ర, ఈరోజు ఎలక్షన్ కమిషన్ అప్పీల్ చేస్తున్నాం. ఈ గందరగోళం రేపు వచ్చే నెల మే 1వ తేదీ లేకుండా జాగ్రత్త తీసుకోవాలని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి విన్నపిస్తున్నాం. ఇప్పుడన్నా ఆఫీసర్స్ మారండి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. దయచేసి వన్ సైడ్గా ఉండొద్దని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని